వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఒక టైటిల్ పెట్టినాం ఈరోజు మనం అనాలిసిస్కి. ప్రకాశం జిల్లా నుంచి ఒక సీనియర్ నేతగా మాజీ మంత్రిగా పేరున్న సిద్ధా రాఘవరావు ఈరోజు టీడీపీ వైపు చూస్తున్నారా అన్న చర్చ చాలా సీరియస్గా జరుగుతోంది. ఏదైతే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. ఎందుకంటే ఆ స్థాయిలో తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే సిద్ధా క్రియేట్ చేసుకున్నారు, పార్టీ ఏదైనా కానీ. బట్ అలాంటి సిద్ధా రాఘవరావు ఈరోజు టీడీపీలోకి చేరేందుకు చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నారు అనేది మనకున్న సమాచారం. అయితే ఎంతవరకు ఈ విషయం మీద ఫీజిబిలిటీ ఉంటుంది, ఎంతవరకు టీడీపీ ఆయనకి తిరిగి రెడ్ కార్పెట్ వేసే అవకాశం ఉంటుందన్నది అయితే మరొక చర్చ. ఎందుకంటే టీడీపీ కరెక్ట్గా కష్టకాలంలో ఉన్న సమయంలో ఆయన పార్టీని వీడారు, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. అంటే ఆ రోజున వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఆ స్థాయిలో ఆయన మీద ప్రెజర్ ఉంది పాపం. సో కాంట్ బట్ కండిషన్లో ఆయన వెళ్ళిపోయారు. అదే ఏ బుజీ తరహాలోనో, ఏ గొట్టుపాటి రవి తరహాలోనో ఆయన పార్టీలోనే ఉండుంటే ఈ పార్టీకి నిజంగానే సిద్ధా రాఘవరావు సామాజిక వర్గ కోటాలో సైతం మంత్రిగా ఉండేవాళ్ళు. కానీ ఆ అవకాశాన్ని తన సెల్ఫ్ గోల్తోని, తన స్వయం కృతాపరాధంతో ఆయన కోల్పోయారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్థాయిలో సిద్ధా రాఘవరావు టీడీపీ మీద ఫోకస్ పెడతానికి కూడా మరోసారి అనేక కారణాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ తన కొడుకు సుధీర్ రాజకీయ భవిష్యత్తు కోసం కూడా సిద్ధా టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే సిద్ధా రాఘవరావుకి ఆ జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర అయితే ఉంది. ఆల్మోస్ట్ ఆయన ఒక సక్సెస్ఫుల్ గ్రానైట్ బిజినెస్ మ్యాన్గా కూడా మంచి పేరైతే తెచ్చుకున్నారు, అందరితో ర్యాప్ ఉన్న వ్యక్తిగా. 2007 నుంచి కూడా పలు కీలక పదవుల్లో టీడీపీ నుంచి ఆయన రిప్రజెంట్ చేశారు, టీడీపీలో పనిచేయడం కూడా జరిగింది. ఈవెన్ 2014 కంటే ముందు సిద్ధాకు ఆ రోజున ఆ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇచ్చింది. దాన్ని ఎమ్మెల్సీగా ఆయన రిప్రజెంట్ చేశారు కౌన్సిల్ని. ఆ తర్వాత ఆయన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా కూడా పనిచేశారు. ఎందుకంటే ప్రకాశం జిల్లా దోర్నాల పక్కనే శ్రీశైలం ఉంటుంది కాబట్టి, పేరు కర్నూలు జిల్లా అయినా అది బోర్డరే. సో ఆయన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కూడా పనిచేయడం జరిగింది. అలా సిద్ధా పార్టీ తరపు నుంచి అనేక కీలక పదవుల్లో కూడా పనిచేస్తూ వచ్చారు. వేరే 14 ఎన్నికలు వచ్చేటప్పటికి సిద్ధా రాఘవరావుకు ఆ రోజు దర్శి టికెట్ ఇవ్వడం జరిగింది. దర్శి నుంచి ఆయన గెలిచి ఎమ్మెల్యే కూడా అయ్యారు టీడీపీ తరఫున. అయితే తొలిసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల నుంచి గెలిచిన చంద్రబాబు నాయుడు ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. అటవీ శాఖ మంత్రిగా, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా కూడా ఆ రోజు సిద్ధా పనిచేశారు. అయితే వ్యక్తిగత విషయానికి వస్తే నాన్ కాంట్రవర్షియల్ పర్సన్గా సిద్ధాకు పేరుంది. అత్యంత సౌమ్యుడిగా ఆయనకు పేరుంది. టీడీపీ నేతలను కలుపుకెళ్తారనే పేరు కూడా ఉంది. సో అప్రతిహతంగా ఆయన 5 ఏళ్ల పాటు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. అయితే ఎక్కడా కూడా మనం ముందుగా చెప్పుకున్నట్టు ఎక్కడ వివాదాలకు అంతగా చోటిచ్చిన పరిస్థితి అయితే లేదు. ఈవెన్ నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉండి కొన్ని పొలిటికల్ ఇష్యూస్లో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. అటు కొన్ని ఇష్యూస్లో కూడా ఆయన తెర మీద వినిపించిన, బట్ అవంతగా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినవి అయితే కాదు. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు కూడా పోటీ చేసి. 19 ఎన్నికల తర్వాత అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనకి సఫికేషన్ ఎదురైంది. ఎప్పటి నుంచి ఆయన గ్రానైట్ బిజినెస్లో బాగా సీనియర్గా పండిపోయినారు. అలాంటి సిద్ధా రాఘవరావు మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఎలాగైనా పార్టీలోకి రావాల్సిందే అన్న హుకుం జారీ చేయడమే కాదు, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు ఆయన్ని. సో ఎక్కడ ఈ టెన్షన్ తీసుకోలేక ఈ ప్రెషర్స్లో సిద్ధా రాఘవరావు ఆ రోజు పార్టీ మారే ప్రయత్నం చేశారు. కానీ అదే జిల్లాలో మరో మంత్రి, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఆయనే గొట్టుపాటి రవి. అద్దంకి నుంచి ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. కర్ణం లాంటి వాళ్ళు వ్యతిరేకించిన ఆయన చంద్రబాబు నాయుడు టీడీపీలో చేర్చుకున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు 19 ఎన్నికల్లో. గెలిచిన తర్వాత సిద్ధా రాఘవరావు కంటే డబుల్ అండ్ ట్రిపుల్ గొట్టిపాటి రవిని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు. ఎందుకంటే తన పార్టీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్ళిన వ్యక్తి కాబట్టి, తన పార్టీ అభ్యర్థిని ఓడించారు కాబట్టి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి బుజ్జి మీద ఫోకస్ పెట్టారు. అనేక రకాలుగా ఆయన బిజినెస్ వ్యవహారాన్ని, గ్రానైట్ బిజినెస్ని దెబ్బతీయడమే కాదు, ఆల్మోస్ట్ 150కి పైగా కేసులు గొట్టిపాటి రవి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి వేయించడం జరిగింది. అంత ప్రెజర్ ఇచ్చిన గొట్టిపాటి రవి ఎక్కడా కూడా పార్టీ మారే ప్రయత్నం చేయలేదు. ఇన్నిసార్లు తన పార్టీ మారితే తన క్రెడిబిలిటీ దెబ్బతింటుందంటూ కూడా తనతో కలిసిన వాళ్ళతో ఆయన మాట్లాడేవాళ్ళు. సో అలా బుజ్జికి సిద్ధా రాఘవరావుకి కంపారిజన్ అక్కడే వచ్చింది జిల్లాలో. సో ఎలా ఒక నేత ఎలా ధైర్యంగా నిలబడితే ఎలా ఉండగలడు అనడానికి, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత హెరాస్ చేసినా పార్టీని నమ్ముకోనుంటే పార్టీ తనకి ఎలాగ న్యాయం చేస్తుంది అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే గొట్టిపాటి రవినే. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా చంద్రబాబు నాయుడు జిల్లా నుంచి ఆయన మంత్రిగా పెట్టారు. ఈరోజు విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవి ఉన్నారు. అదే సిద్ధా రాఘవరావు పార్టీలో ఉండుంటే అనేక రకాల ఈక్వేషన్స్లోనే ఆయనకు మంత్రి పదవి వచ్చుండేది. దాన్ని మనం చూసినట్లయితే మొన్న 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలనే ప్రెజర్ కూడా వచ్చింది. ఎందుకంటే వాళ్ళ కొడుకు సిద్ధా వెంకట సుధీర్కి జగన్మోహన్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్గా కూడా అవకాశం కల్పించారు. అటు సుధీర్ని కానీ, ఇటు సిద్ధా రాఘవరావుని కానీ అటు దర్శి నుంచి అయినా సరే, లేకుంటే ప్రకాశం జిల్లాలో ఏదో కాన్స్టిట్యున్సీ నుంచి అయినా సరే పోటీ చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఒక దశలో సిద్ధా సుధీర్ని కానీ, సిద్ధా రాఘవరావు గారిని కానీ అద్దంకిలో పోటీ చేయాలనే ప్రెజర్ కూడా వచ్చింది. ఎందుకంటే
ఆ రోజు గొడ్డిపాటి రవిని తట్టుకోవాలంటే ఒక సీనియర్ నేత, బాగా అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతలు కావాలి. సో ఎందుకంటే జనం మనిషిగా గొడ్డిపాటి రవికి పేరుంది కాబట్టి. అందుకే సిద్ధా రాఘవరావు మీద, ఆయన కొడుకు సుధీర్ మీద జగన్మోహన్ రెడ్డి ఒక దశలో బాగా ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా సరే పోటీ చేసేందుకు వాళ్ళు చేయించుకున్న సర్వేల్లో కానీ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు గెలుస్తారని నమ్మకం లేదు. ఎందుకంటే బుజ్జి లాంటి ఒక వ్యక్తి ముందు ఆల్మోస్ట్ గెలుపు ముందుగానే కన్ఫామ్ అయిపోయిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే గొడ్డిపాటి రవిని అక్కడ ప్రకాశం జిల్లాలో. సో అలాంటి సిచ్యువేషన్లో సిద్ధా రాఘవరావు కానీ ఆయన కొడుకు కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రెజర్ ఇచ్చినా కూడా పోటీ చేయలేకపోయినారు ఆ రోజున వైఎస్ఆర్సీపీ నుంచి. సో జగన్మోహన్ రెడ్డి కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన ప్రెజర్ ఇచ్చిన లైట్ తీసుకున్నారు ఇంకా ఎన్నికల వరకు. సో మన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. అయితే ఎన్నికలు అయిపోయినాయి, ఈరోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా సిద్ధా రాఘవరావు ఆయన కొడుకు ఇద్దరు కూడా టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఉంది. అయితే ఇక్కడే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాన్ని కూడా లోకేష్ తన పాదయాత్రలో భాగంగా ఎవరైతే పార్టీని కష్టకాలంలో వదిలిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ కూడా శతకోటి నమస్కారాలు అంటూ మాట్లాడారు. కర్ణం బలరామ్ని అంతే ఆయన టార్గెట్ చేశారు తన పాదయాత్రలో భాగంగా ఒంగోలులో. అదేవిధంగా సిద్ధా రాఘవరావుని కూడా అంతే టార్గెట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అంటే భయపడి పారిపోయిన నేతలుగా వాళ్ళని అభివర్ణిస్తూ వచ్చారు ఆ రోజు లోకేష్. సో మొన్నటి ఎన్నికల సమయంలో వాళ్ళు టీడీపీలోకి వస్తానన్నా కూడా లోకేష్ అడ్డుపడ్డారనే ప్రచారం అయితే జరిగింది అప్పట్లో. చంద్రబాబు నాయుడు మరి ఎంత సోబర్నెస్ ఉంది వీళ్ళ మీద అనేది మనం పక్కన పెడితే కష్టకాలంలో ప్రకాశం జిల్లాని కొంతమంది నేతలు మాత్రమే పట్టుకుని ఉన్నారు. ఒక ఏలూరు సాంబశివరావు కావచ్చు, ఒక ఇప్పుడు మంత్రిగా ఉన్న స్వామి కావచ్చు, అదేవిధంగా గొడ్డిపాటి రవి కావచ్చు, ఈవెన్ అక్కడి నుంచి గెలిచిన కర్ణం బలరాం లాంటి వాళ్ళు కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. సిద్ధా లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రకాశం జిల్లా ఒక మహానాడు కావచ్చు, లోకేష్ పాదయాత్రను సక్సెస్ చేయడం కావచ్చు, అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీకి అండగా నిలబడింది. సో అలాంటి జిల్లాలో కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టిన వ్యక్తుల మీద నిజంగానే టీడీపీ ఫోకస్ పెట్టట్లేదని అనుకోవచ్చు. కానీ సిద్ధా మాత్రం ఈ రోజున ఇక వైసీపీలో ఎలాంటి భవిష్యత్తు ఉండదనే ఆలోచనతో ఆ పార్టీకి ఇటీవలే రాజీనామా కూడా చేశారు ఆయన. అయితే ఇక జనసేనలోకి వెళ్దామని అక్కడ ఆల్రెడీ పూర్తిగా డోర్స్ క్లోజ్ అయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో సిద్ధా రాఘవరావు ఈరోజు టీడీపీ వైపు చూస్తున్నారు. అది కూడా సుధీర్ భవిష్యత్తు కోసం అన్న ఆలోచన కూడా ఉంది. అందుకే లోకేష్తోని ఆయన రాయబారం నడిపిస్తున్నారని కూడా కొంత సమాచారం బయటకు వస్తూ ఉంది. మరి ఈ విషయంలో ఎంతవరకు కూడా ఆయన మళ్ళీ పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది, ఆయనకు పార్టీలో రెడ్ కార్పెట్ వేసే అవకాశం ఉంటుందని కూడా మనం చూడాలి. ఎందుకంటే రాజకీయంగా ఆయనకి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్గా పేరుంది కాబట్టి పార్టీ అధిష్టానం పునరాలోచించే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి ఈ విషయంలో సిద్ధా రాయబారం కానీ ఆయన కొడుకు సుధీర్ రాయబారం కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.